నమస్కారం. టాబిన్.com HTML ట్రైనింగ్ 4వ విభాగానికి స్వాగతం. నా పేరు రవిచంద్ర. ఈరోజు మనం HTML మార్కప్ లాంగ్వేజ్లో 4వ విభాగంలో ఉన్నాం. HTML5 ని HTML లాంగ్వేజ్ని ముఖ్యంగా 2 విభాగాలు డెవలప్ చేస్తూ వచ్చినాయి. W3C వరల్డ్ వెబ్ కౌన్సిల్, ఇంకోటి వార్డ్ గ్రూప్. వెబ్ హైపర్ టెక్స్ట్ అప్లికేషన్ డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూప్ అనేది రెండు తెలుసుకున్నాం ఆల్రెడీ. HTML5 ని W3C అనేది వెర్షన్ కింద రిలీజ్ చేసింది. దాని స్పెసిఫికేషన్స్ తోటి, స్టేబుల్ స్పెసిఫికేషన్స్ తోటి, మైల్ స్టోన్స్, క్లియర్ HTML కోడ్ తోటి. ఓకే, HTML5 మరి వార్డ్ గ్రూప్ ఏమైనా రిలీజ్ చేసిన వెర్షన్ అంటే ఏం రిలీజ్ చేయలేదు. దీనికి వెర్షన్ నెంబర్ ఏమైనా లేకుండా HTML W3Cతో అనుసంధానంగా ఈ గ్రూప్ కూడా వర్క్ చేస్తూ కాన్స్టెంట్ అప్డేటింగ్తో అండ్ రివైజన్ చేస్తూ కొన్ని డెవలప్ చేస్తూ వచ్చింది ఇప్పుడు వరకు. ఓకే, HTML5లో ఉన్నటువంటి తేడా ఏమిటి? 4.0కి HTML1 2.0కి ఉన్నటువంటి తేడా HTML5లో ఏమొచ్చిందంటే ఇందులో సింటాక్స్ అనేది మారింది. ఇందులో ఉన్నటువంటి ఏం ట్యాగ్స్ ఏం మారలేదు. మనం కొన్ని ట్యాగ్స్ అనేది అడిషనల్గా ఉపయోగించుకుంటాం. మీడియా డివైస్, మీడియా ఫ్రెండ్లీ అన్నిటి HTML ట్యాగ్ అనేది వచ్చింది. అయితే వీడియోస్, ఆడియో, పిక్చర్స్ ఆల్రెడీ ఉన్నాయి. అలా కొన్ని ఫీచర్స్ అనేవి వచ్చినాయి. ఇందులో క్లియర్ రూల్స్ ఉన్నాయి. సరౌండింగ్ ఎర్రని హ్యాండిల్ చేయొచ్చు, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ పాస్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్నటువంటి ఫీచర్ ఇది. అండ్ ఈ అప్లికేషన్ అంతా కూడా W3C అనేది డెవలప్ చేసింది. అయితే W3Cలో డెవలప్ చేసిన అప్లికేషన్ HTML5లో ఫ్లెక్సిబుల్గా మీడియా ఫ్రెండ్లీ అన్ని డివైస్లోని వెబ్ పేజ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఓపెన్ అవుతుందని తెలుసుకున్నాం గడిచిన వీడియోలో. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? ఫ్లెక్సిబిలిటీ అంటే ఏ డివైస్లో అయినా ఆ పేజ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఫిట్ అవ్వాలి ఆ స్క్రీన్ సైజ్కి ఆటోమేటిక్గా. అంటే W3C ఏం చేసింది, అప్లికేషన్ డెవలప్మెంట్ అనే దానికోసం ఆ డివైజెస్, డిఫరెంట్ డివైజెస్కి డిఫరెంట్ రకరకాల మీడియా స్టైల్స్ అంటే దానికి కొన్ని స్ట్రక్చర్స్ని డివైడ్ చేసింది. స్పెసిఫికేషన్స్ ఏ డివైస్కి ఆ డివైజే డిక్లరేషన్, డాక్యుమెంట్ డిక్లరేషన్ ద్వారా. HTML5లో అనుగుణంగా ఇండివిజువల్ స్పెసిఫికేషన్స్ అనేవి డివైస్ అనుసంధానంగా ఫోకస్ చేస్తూ వెర్షన్ HTML 4.0 నుంచి HTML5కి డెవలప్ చేసింది. HTML5 డాక్యుమెంట్ చూస్తుంటాం, అది చాలా క్లియర్గా ఉంటుంది వెబ్ పేజ్ అనేది. ముఖ్యంగా సింటాక్స్ ఒకటే తేడా. దేని మీద ఫోకస్ చేస్తాం? దే ఆర్ గుడ్ రీజన్ టు లెర్న్ HTML5. ఫోకస్ ఆన్ సింటాక్స్. బేసిక్ సింటాక్స్ నుంచి మనం నేర్చుకుని HTML సింటాక్స్ నేర్చుకుంటే, ఆల్రెడీ మీరు XHTML లేదా HTML లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకుని ఉంటే సింటాక్స్ నేర్చుకుని అందులో ఉన్నటువంటి వచ్చిన మార్పులు తెలుసుకుంటే జస్ట్ మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు యూజ్ చేయొచ్చు. మీరు లేటెస్ట్ వెబ్ డెవలపర్ అయితే ఉపయోగించేటువంటి లేటెస్ట్ స్పెసిఫికేషన్ HTML లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే. లేదు మేము కొత్తగా నేర్చుకున్నామంటే HTML5 నుంచి మీరు నేర్చుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే గడిచిన వీడియోలో ఓల్డ్ వెర్షన్స్ ద్వారా మనం నేర్చుకునే ఉపయోగం లేదు. లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ అయితే ఆటోమేటిక్గా ఫ్యూచర్ వెర్షన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటికి మనం కంపాటబుల్గా మన అప్డేట్లు మనం నేర్చుకుంటూ ఉంటాం అంతే. ఈ అప్లికేషన్ కంపాటబిలిటీస్ అన్ని కూడా HTML5లో కంఫర్టబుల్గా క్లియర్గా రాయడానికి మనం HTML5 చాలా ఉపయోగపడుతుంది. HTML ద్వారా లాంగ్వేజ్ ద్వారా ఈ వెబ్ పేజ్కి. HTML లాంగ్వేజ్ మనం రాయడానికి, పేజ్ క్రియేట్ చేయడానికి మనకి ఏం కావాలి? కోడ్ ఎడిటర్ కావాలి. అంటే జస్ట్ మనకు నోట్ ప్యాడ్ ఉంటే నోట్ ప్యాడ్లో రాసుకున్న దాన్ని సేవ్ యాజ్ ఆ నేమ్ డాట్ HTML కింద సేవ్ చేస్తే వెబ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ విధంగా చేసుకోవడం కన్నా కోడ్ HTML కోడ్ ఎడిటర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఏ లైన్లో ఏ ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ హ్యాండిల్ చేయడానికి కోడ్ ఎడిటర్ బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా కోడ్ ఇన్సర్ట్ చేయాలన్నా డీబగ్ చేయడానికి ఫైర్బగ్ ద్వారా కోడ్ ఎడిటర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మీకు ఏ కోడ్ ఎడిటర్ ఉపయోగించాలి? అడాబ్ డ్రీమ్వీవర్, మైక్రోమీడియా డ్రీమ్వీవర్, లేదా మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో, ఇలా రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. అది నెట్ బీన్స్. ఏ అప్లికేషన్ అయినా మీకు నచ్చిన దాన్ని మీరు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ కంప్యూటర్ ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించవచ్చు. ఓపెన్ సోర్స్ ఫ్రీగా వచ్చేటువంటి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. పెయిడ్ వెర్షన్సే కాకుండా దేన్నైనా మీరు ఉపయోగించుకోవచ్చు కోడ్ ఎడిటర్ కింద. ఓకే, గుడ్ కోడ్ ఎడిటర్ కెన్ హెల్ప్ స్పీడ్. మీరు స్పీడ్గా పనిచేయడానికి, కోడ్ని స్పీడ్గా రాయడానికి ఉపయోగపడుతుంది. స్పీడ్గా రాయడానికి ఎలా ఉపయోగపడుతుంది? ఎగ్జాంపుల్ నేను యాంగులర్ బ్రాకెట్ని స్టార్ట్ చేసి DI అని క్లిక్ చేయగానే D1 వస్తుంది, ఎంటర్ క్లిక్ చేస్తాం. అలాగే ఏదైనా కోడ్ మనం ఎంటర్ చేయాలనుకుంటే F1 క్లిక్ చేయగానే ఫోటర్ వస్తుంది, ఎంటర్ చేస్తే
ఆటోమేటిక్గా కోడ్ అనేది యాడ్ అవుతుంది. అంటే మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా కింద జస్ట్ ఎంటర్ క్లిక్ చేయడం ద్వారా అక్కడ బేసిక్ లైన్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయడం కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. కోడ్ ఎడిటర్ ద్వారా మనం స్పీడ్గా వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డీబగ్ చేయడానికి అన్నిటికీ కూడా. డీబగ్ అనేది కోడ్ ఎడిటర్లో చేయం, బ్రౌజర్లో చేస్తాం. ఆ బ్రౌజర్లో వచ్చిన లైన్ ఎర్రర్ని మనం దీంట్లో పైన చేసి చేంజ్ చేసుకుంటాం. ఓకే, కోడ్ ఎడిటర్లో ముఖ్యంగా ఉండాల్సిన ఏంటి, డిస్ప్లే లైన్ నెంబర్స్ ఉండాలి, ఆప్షన్స్ ఆఫ్ ఫార్మాటింగ్ కోడ్ ఉండాలి, హైలైట్ సింటాక్స్ ఉండాలి, అది లాంగ్వేజ్ సపోర్టబుల్గా ఉండాలి. అంటే మనం క్రియేట్ చేసినటువంటి HTML లాంగ్వేజ్ సపోర్టబుల్గా ఉండాలి. మనం పెట్టే కంటెంట్ లాంగ్వేజ్ని కూడా అది యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. ఓకే, కంటెంట్ లాంగ్వేజ్ అంటే కంటెంట్లో మనం రకరకాల లాంగ్వేజ్ వాడతాం. సపోర్టబుల్గా ఉండడానికి మనం HTML ఏం చేస్తాం అన్నీ కూడా మనం తదుపరి నేర్చుకుందండి. ఓకే, ఇఫ్ యూ నీడ్ యూ హ్యావ్ కోడ్ ఎడిటర్ బిఫోర్ డౌన్లోడ్. నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఉపయోగించుకోండి, కంఫర్టబుల్గా ఉపయోగించుకుంటే దాని అనుసంధానం మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. youtube.com/development అనే ఛానల్ని వీక్షించండి. మా అప్డేట్స్ అన్ని కూడా www.development.com వెబ్సైట్లో పొందుపరుస్తున్న అప్డేట్స్ అనే ట్యాబ్లో వీక్షించండి. మీకు ఏమైనా సలహాలు, సందేహాలు, సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో మాకు అందించండి. మా ఈమెయిల్ కాంటాక్ట్ చేయండి. మీరు వీక్షించే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.